హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఎప్పటినుంచో ఒక డిస్కషన్ అబ్రాడ్ లోపల అంటే నాట్ ఓన్లీ ఇన్ యూఎస్ఏ అంటే యూకే కానియండి, కెనడా కానియండి ఏదైనా వేరే ఇతర కంట్రీ లోపల పిల్లలు ఇండియాలో ఉన్నట్లుగా ఉండలేరు అని జెప్పేసి. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ కానియండి, అంటే వేరే వాళ్ళతో ప్రవర్తించే విధానం కానియండి, పేరెంట్స్ లోపల షేర్ చేసే విధానం కానీ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఇండియాలో లాగా ఉండదు అని జెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేసిన కొన్ని థింగ్స్ అయితే నేను మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మీ ఒపీనియన్స్ కూడా మీరు షేర్ చేయండి. అంటే నాకు అనిపించినట్లే మీకు అనిపించాలని ఉండదు కదా! మీకు కొంచెం డిఫరెంట్‌గా అనిపియొచ్చు. మోస్ట్‌లీ అబ్రాడ్‌లో ఉండేటటువంటి పేరెంట్స్‌కి. సో, అవి కూడా మీరు షేర్ చేయండి. ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ కూడా చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే లైక్ కూడా కొట్టట్లేదు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ థింగ్ ఇండియాలో ఉన్నటువంటి మోరల్ వాల్యూస్, ఇండియాలో ఉన్నటువంటి మోరల్ సైన్స్ డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఏ కంట్రీలో అయినా కూడా ఆ కంట్రీకి తగ్గినట్లుగా స్కూల్స్ అనేవి డిజైన్ అవుతాయి. అండ్ స్కూల్స్ లోపల ప్యాటర్న్ గూడా ఆ కంట్రీకి తగినట్లుగా అక్కడికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో, ఇండియాలో లాంటి ప్రిన్సిపల్స్, ఇండియాలో ఉన్నటువంటి మోరల్ సైన్స్, ఆ వాల్యూస్ అబ్రాడ్ లోపల అంటే వేరే ఇతర కంట్రీ లోపల ఉండవు. సో, ఏ కంట్రీకి సంబంధించినవి ఆ కంట్రీ లోపలనే ఉంటది. మోస్ట్‌లీ పిల్లలు స్కూల్లోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి, కొంచెం వాళ్ళు ఎక్కువగా అవి నేర్చుకుంటున్నట్లుగా అనిపిస్తది. సో, మనము వాళ్ళకి ఇది టీచ్ చేయాలని చూస్తే వాళ్ళు మొత్తానికే ఇగ్నోర్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలా ఉన్నాయి కూడా. నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన థింగ్సే ఇవన్నీ. సో, మనం ఎక్కువగా ఫస్ట్ వాళ్ళు ఇంకా యూఎస్‌లో రానియండి, యూకే రానియండి ఏదైనా వేరే ఇతర కంట్రీ లోపల లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటే, కొంచెం వాళ్ళని ఆ విధానానికి వదిలేస్తేనే సరిపోతది అని నాకనిపిస్తది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే, మనం ఇంట్లో ఉన్నప్పుడు మన వాటికి ఎక్కువగా వాల్యూస్ ఇవ్వడం కానియండి, లేకపోతే మనకి సంబంధించినవి మనం ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవడం, మన డ్రెస్సింగే వాడడము, మన ఫుడ్డే మనం తినడం అలాంటివి మనం ఇంట్లో ఎక్కువగా చేస్తుంటే యాజ్ యూజువల్‌గా టైం పట్టినా కూడా వాళ్ళకి కూడా ఇవే అలవాటవుతూ ఉంటాయి. బట్ మనమే ఫస్ట్ తినడమే అమెరికన్ ఫుడ్‌కి ఎక్కువ మంది అలవాటు పడడం, అమెరికన్ డ్రెస్సింగే యూజ్ చేయడం, లేకపోతే అమెరికన్‌కి సంబంధించినవి మనమే ఎక్కువగా ఎడిట్ చేస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా వరకు పేరెంట్స్ ఇండ్లల్లో మోస్ట్‌లీ ఇంకా అమెరికాలో ఉంటాం గాబట్టి, ఇక్కడికి తగినట్లుగానే రెడీ అవుతూ ఉంటారు. ఇక్కడికి తగినట్లుగానే ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అమెరికన్ ఫుడ్ గూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంటే ఫుడ్ తినకూడదా అని గాదు గానీ, అంటే మనం ఇంట్లో గూడా అమెరికాకి తగినట్లుగానే ఉండడానికి రెడీ అవుతూ ఉంటాం. బట్ ఎప్పుడో ఒకసారి పండగలో, పబ్బాలో వచ్చినప్పుడు మాత్రమే మన ఇండియన్‌కి తగినట్లుగా ఉంటారు. సో, అలాంటప్పుడు పిల్లలకు కూడా ఎక్కువగా అవే అలవాటవుతాయి గదా! అందుకోసమే చాలామంది ఇక్కడ దయ్యాల పండగకిచ్చినంత వాల్యూ దీపావళి పండగకివ్వరు. దయ్యాల పండగ అన్నగానే విపరీతంగా రెడీ అయిపోతారు పిల్లలు. చాలా ఎంజాయ్ జేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే దీపావళి పండగ అంటే అసలెందుకు జరుపుకోవాలి అని అడుగుతూ ఉంటారు. సో, ఫస్ట్ ఏంటంటే మన దగ్గర గూడా కొంచెం చేంజెస్ ఉంటే బావుంటదేమో అనిపిస్తది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇండియాలో కొంచెం సర్కాస్టిక్ వేలా మాట్లాడడం గానియండి, కొంచెం డబుల్ మీనింగ్‌గా మాట్లాడడం గానియండి, అండ్ పిల్లలు పేరెంట్స్ దగ్గర ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలుస్తది. బట్ యూఎస్‌లో రానియండి ఈవెన్ వేరే కంట్రీ లోపల అలా ఉండరు. ఏదైనా ఉన్నదంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. కొంచెం సర్కాస్టిక్ వేలో మాట్లాడడం కానియండి. సర్కాస్టిక్ వే అంటే తెలుసు కదా! ఇంకా ఓకే తెలుగులో ఏమంటారో సరే ఓకే. అలా మాట్లాడడం కానియండి, లేకపోతే అదే డొంక తిరుగుడు మాటలు కానియండి, అలాంటివైతే ఇక్కడ వాళ్ళైతే చెయ్యరు. అంటే అలాంటివి రావు. అంటే ఏ సందర్భానికి తగినట్లుగా ఆ విధంగా మాట్లాడలేరు అని అనిపిస్తది. బట్ అది ఉండాలి తప్పకుండా. అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితే బావుంటదనేసి. బట్ ఏ టైంలో అయినా కూడా ఉన్నది ఉన్నట్లుగానే ఎక్కువగా మాట్లాడతారేమో అని అనిపిస్తది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కొంతమంది పేరెంట్స్ వాళ్ళ యొక్క పిల్లలు 13-14 ఇయర్స్ ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు మేము ఇండియాలో ఉన్నప్పుడైతే మాతోటి ఎక్కువ విషయాలన్నీ షేర్ చేసేవాళ్ళు. ఎక్కువ టైం మాతోటే స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం ఎక్కువగా స్కూల్‌లో ఫ్రెండ్స్‌కే ఎక్కువ షేర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మాతోటి కొంచెం లిమిటెడ్ టైమ్ అండ్ లిమిట్‌గానే మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక్కడికొచ్చాక అని జెప్పేసి. ఈవెన్ ఇండియాలో గూడా ఇలాంటివి చాలానే ఉన్నారు. ఇది మనిషికి మనిషికి బట్టి మారుతూ ఉంటది. సో, యూఎస్‌లో ఉంటే ఇలా ఉంటారు, యూకేలో ఉంటే ఇలా ఉంటారని కాదు. బట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్‌కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటది. అది ఏ కంట్రీలో అయినా కూడా. అదొకటి నాకు అనిపిస్తది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా వరకు వీడియో కాల్స్ చేపిచ్చి మాట్లాడుతూ ఉంటారు.
అండ్ ఎప్పుడు వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ వీడియో కాల్స్ చేపిచ్చి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ రిలేషన్స్ ఏంటో తెలవాలి అని జెప్పి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈవెన్ ఇండియాలో కానియండి, ఇక్కడ కానియండి ఎక్కడైనా కూడా ఇప్పుడు ఎక్కువగా టైం అనేది మొబైల్స్ తోటి గడపడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది ఎవరైనా కూడా పిల్లలైనా కూడా, పెద్దవాళ్ళైనా కూడా ఎవరికి వాళ్ళకి సెపరేట్‌గా మొబైల్స్, సెపరేట్‌గా ట్యాబ్స్ ఉండేవి. మనప్పటితో కంపేర్ చేస్తే అంతా కూడా మారిపోయింది ఇప్పుడు. అండ్ ఇండియాలో మోస్ట్‌లీ కూడా 6థ్ క్లాస్, 7థ్ క్లాస్ పిల్లలకి వాళ్ళకంటూ కొంచెం ఓన్‌గా మొబైల్స్ కొనియడం అనేది చాలా తక్కువగా చూస్తుంటాం. చాలా రేర్‌గా చూస్తుంటాం. బట్ కోవిడ్ టైమ్ వచ్చిన తర్వాత ఇంకా ఆన్‌లైన్ క్లాసులని చెప్పేసి చదివింది లేదు, చచ్చింది లేదు కానీ ఆన్‌లైన్ క్లాసులని చెప్పేసి ప్రతి ఒక్కరు మొబైల్‌కి విపరీతంగా ఎడిక్ట్ అయిపోయారు. బట్ అంతకుముందు పిల్లలకి ఆల్మోస్ట్ డిగ్రీ ఏజ్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మొబైల్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 6థ్, 7థ్ క్లాస్ నుంచే ఉండడం స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఆ ఆన్‌లైన్ క్లాసులని చెప్పేసి ఒకటి పెట్టిన తర్వాత. బట్ నార్మల్‌గా అయితే మన ఇండియాలో 7థ్ క్లాస్, 6థ్ క్లాస్ ఆ ఏజ్‌లో పిల్లలకి సెపరేట్‌గా మొబైల్స్ అనేవి చాలా తక్కువగా చూస్తుంటాం. బట్ యూఎస్‌లో మిడిల్ స్కూల్‌లో అంటే ఐ మీన్ 6థ్-7థ్ గ్రేడ్ ఆ టైం లోపలనే వాళ్ళకి ఆహ్, ఎవరికి వాళ్ళకి సెపరేట్‌గా మొబైల్స్ ఉంటూ ఉంటాయి. ఆ మొబైల్స్ స్కూల్స్‌కి కూడా తీసుకొని వెళ్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చదవడానికి కానియండి, లేకపోతే అసైన్‌మెంట్స్ రాయడానికి కానియండి, అప్ టు డేట్ ఉండడం కోసమో, లేకపోతే పేరెంట్స్‌కి మధ్యన కన్వర్జేషన్ ఎందుకంటే ఇద్దరు గూడా వర్క్‌కెళ్తూ ఉంటారు తప్పకుండా. మన దగ్గరలాగా ఇంటి పక్కోళ్ళకి చెప్పెళ్ళడం కానియండి, వాళ్ళొచ్చే వరకు మీరు చూడండి అని వాళ్ళకి చెప్పడం కానియండి, లేకపోతే ఎవరైనా మన పేరెంట్స్ ఎవరినైనా గూడా ఇళ్ళలో ఉంచుకోవడం కానీ అలాంటివేవి కూడా ఉండవు కాబట్టి, సో, వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ ఉండడం కోసం వీటిని బేస్ చేసుకొని చాలా విధాలుగా ప్రతి ఒక్కరు గూడా మొబైల్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే మిడిల్ స్కూల్ అప్పటినుంచి. సో, ఎక్కువగా వాళ్ళు దానితోటే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ అదే ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ యూఎస్‌లో 10థ్, 12థ్ ఆ గ్రేడ్ అని కాదు. చిన్నప్పటి నుంచి గూడా అంటే కిండర్ గార్డెన్ అప్పుడు వాళ్ళ స్కూల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి గూడా స్ట్రేంజర్స్ ఆర్ డేంజర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. అంటే స్ట్రేంజర్స్ అంటే తెలియని వాళ్ళతోటి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. అండ్ తెలియని వాళ్ళతోటి మనం ఎలా బిహేవ్ చేయాలి. అండ్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటి? ఇలాంటివన్నీ గూడా వాళ్ళ స్కూళ్ళలో ఎక్కువగా నేర్పిస్తూ ఉంటారు. సో, ఎవరైనా ఒక కొత్త పర్సన్ కనిపించినప్పుడు ఎక్కువగా వాళ్ళతో మాట్లాడడం గానియండి, ఎక్కువగా వాళ్ళతో మింగిల్ అవ్వడం గాని, అలాంటివి చాలా వరకు చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిసిన ఎవరైనా ఒక పర్సన్ కొత్తగా మన ఇంటికొచ్చినా గూడా వాళ్ళతోటి అంతగా మింగిల్ అవ్వలేరు. సో, వాళ్ళకి స్కూల్లో నేర్పించే విధానమే కావచ్చు, లేకపోతే వాటెవర్ ఈ వేరే రీజన్స్‌తో ఇండియాలో మన పిల్లలు మీద మీద పడి కూర్చున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలైతే అలా ఉండలేరు. జస్ట్ ఏదైనా కూడా కొంచెం లిమిటెడ్‌గానే మెయింటైన్ చేస్తున్నట్లుగా అనిపిస్తది నాకు. అండ్ నెక్స్ట్ వన్ ఎవరైనా రిలేటివ్స్ కానియండి, ఎవరైనా మన ఇంటికొచ్చినప్పుడు మన చిన్న ఏజ్‌లో కానియండి, లేకపోతే మన పిల్లలకైనా ఇండియాలో ఉన్నప్పుడు ఎవరైనా రాగానే హాయ్ చెప్పు, హలో చెప్పు, బాగున్నారా అని అడుగు, స్నాక్స్ తీసుకపోయి ఇవ్వు, టీ తీసుకపోయి ఇవ్వు. అలాంటివన్నీ కూడా వాళ్ళకిష్టం లేకపోయినా కూడా బలవంతంగా రుద్దడానికి చేస్తూ ఉంటాం మనం యాస్ పేరెంట్‌గా. బట్ ఇక్కడ యూఎస్‌లో అంత బలవంతంగా రుద్దరు. అండ్ అంతగా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వరు అని ఎవరు కూడా పేరెంట్స్ ఎక్కువగా చెప్పరు వాళ్ళకి. అమెరికాలో ఉన్నటువంటి పిల్లలకైతే అసలు ఎవరు కూడా బలవంతం చేయరు. వాళ్ళకి ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉండి, వాళ్ళకి ఎంతవరకు మాట్లాడాలి అని ఉంటదో అంతవరకే ఉంటది. పాదాలకు నమస్కారాలు పెట్టండి, పెద్దవాళ్ళని దీవించండి. అలాంటివి ఏవి కూడా ఇక్కడ పిల్లలకు తెలీదు. మనం దాని గురించి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అంటే ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎక్కువగా వేరే విధానాలకు అలవాటు పడాలి అని చెప్పేసి మనం అంటే ఇండియాలో పిల్లలకి కొంచెం పెద్దవాళ్ళు రాగానే కాళ్ళకి నమస్కారాలు పెట్టండి, నీళ్ళివ్వండి అలాంటివి మనం ఇక్కడ ఉన్నప్పుడైతే పిల్లలనైతే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ అసలు వేరే వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం అనేదే ఉండదు కాబట్టి. ఐ మీన్ అంటే యూఎస్‌లో ఈవెన్ మనము కూడా ఒకళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నాం అనుకోండి. వాళ్ళే దానికి ఓనర్స్ అనుకోండి, వాళ్ళే మనకి మేనేజర్స్ అనుకోండి, వాళ్ళే హై లెవెల్ వాళ్ళనుకోండి, లేకపోతే సీఈఓనే అతనని అనుకోండి. అయినా కూడా మనం వాళ్ళని పేరు పెట్టే పిలుస్తాం. అదే మన దగ్గరైతే సారు, అది, ఇది అని చెప్పేసి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తాం. బట్ ఇక్కడ అలాంటివి ఏవి కూడా ఉండవు. మనల్ని కూడా అలా తగ్గించి కూడా చూడరన్నట్లు. సో, అది బెస్ట్ క్వాలిటీ. అండ్ యూఎస్‌లో నాకు బాగా నచ్చే క్వాలిటీ లోపల అదొకటి. అంటే మనం వాళ్ళ కింద పని చేస్తున్నాం అని చెప్పేసి మనల్ని తక్కువ చేసి చూడడం అలాంటివేవి కూడా ఉండవు. సో, అదొక బెస్ట్ క్వాలిటీ ఉంటది. సో, అందువల్ల మనం ఎక్కువగా రెస్పెక్ట్ అంటే ఈచ్ అదర్ ఉంటదన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ పిల్లలైతే చాలా వరకు ఆర్టిఫిషియల్‌గా అయితే ఉండలేరు. నార్మల్‌గా న్యాచురల్‌గానే ఉంటారు. అంటే ఆర్టిఫిషియల్ అంటే వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా ఏదైనా మనం చెబితే చేయడం లాంటివైతే ఉండదు. వాళ్ళకి మాట్లాడాలనిపిస్తే మాట్లాడడం, లేకపోతే లేదు అలాంటివే ఉంటాయి. సో, మనం కొంచెం చెబుతూ ఉండాలి. బట్ మనం చెప్పినా గూడా దెన్ ఓకే. కొంచెం టీనేజ్ ఆ ఏజ్ వచ్చిన తర్వాత కవర్ అయిపోతది. ఆబ్వియస్‌లీ అప్పుడు మెచ్యూర్ ఒస్తది. వాళ్ళకి తెలుస్తది కాబట్టి. బట్ అప్పటి వరకైతే కొంచెం డిఫరెంట్‌గానే ఉంటది.
అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఇండియాలో ఉన్నప్పుడు పిల్లలని మోస్ట్‌లీ ఏదైనా ఫంక్షన్స్‌కో, పార్టీస్‌కో వాటికో వీటికో తీసుకొని వెళ్తూ ఉంటాం కాబట్టి, అక్కడ ఆ రిలేషన్ ఏంటి అని జెప్పేసి కొంచెం తెలుస్తది. కొంచెం మనతోటి ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువ మొబైల్స్ తోటి బయట ఉన్నటువంటి ఆ కొంచెం ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయడం జూస్తూ ఉంటాం. ఏంటంటే ఇక్కడ కొంచెం మనం ఎక్కువగా ఇక్కడే యూఎస్‌లో గానియండి, వేరే ఇతర కంట్రీ లోపల పెరిగినటువంటి పిల్లలని సడెన్‌గా ఇండియాకి గానియండి, అక్కడ ఇక్కడని తీసుకొనెళ్ళి వీళ్ళు మీకు సిస్టర్ అవుతారు, వీళ్ళు బ్రదర్ అవుతారు. అంటే అన్న అని పిలువు, తమ్ముడు అని పిలువు, బావ అని పిలువు అంటే అసలెందుకు పిలవాలి మనము? అసలు వాళ్ళకి మనకి రిలేషన్ ఏంటి? అలాంటి క్వెషన్స్ కూడా చాలా వరకు వస్తూ ఉంటాయి. బ్రదర్ అని పిలువు అనంటే ఆల్రెడీ ఉన్నాడు గదా! వాడు గదా! నాకు బ్రదర్. ఇతనెందుకు బ్రదర్ అవుతాడు? ఇతన్నెందుకు పిలవాలి? ఇతనెందుకు అన్న అనాలి అని జెప్పేసి ఇలాంటి ఎక్కువ క్వెషన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. సో, అంటే తెలియని ఏజ్ లోపల తర్వాత టీనేజ్ ఆ ఏజ్‌కొచ్చిన తర్వాత ఆబ్వియస్‌లీ వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఎడ్యుకేషనల్ పరంగా అయితే అమెరికన్ స్కూల్స్ లోపల డిఫరెంట్‌గా ఉంటది. అంటే క్లాస్‌లో ఫస్ట్ వీళ్ళు, సెకండ్ వీళ్ళు, వీళ్ళు బాగా చదువుతున్నారు, వీళ్ళు బాగా చదవట్లేదు, వీళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి, వీళ్ళకేమి తెలియట్లేదు అని జెప్పేసి ఒకరి ముందైతే తగ్గించయితే చూడరు. క్లాస్ లోపల వాళ్ళు ఎలా చదువుతున్నారు అని జెప్పేసి ఆ టీచర్‌కి అండ్ వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుసది. బట్ వాళ్ళ పక్కనున్న పిల్లలకి అసలు వీడు ఎంత వరకు చదువుతున్నాడు అని జెప్పేసి అసలు వాళ్ళకి తెలియనే తెలీదు. సో, ప్రతి ఒక్కరు గూడా వాళ్ళే ఫస్ట్ అనే ఫీల్‌లోనే ఉంటారు. సో, చదువు గురించి అసలు పెద్దగా ఎక్కువ స్ట్రెస్ అయితే ఉండదు. సో, దాని పరంగా గూడా ఎక్కువగా అందరూ గూడా ఫ్రెండ్స్ తోటి ఎక్కువ మింగిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, టీచర్స్ మనకు చెప్తారు. వీళ్ళు ఓకే. ఈ స్టేజ్ వరకు ఉన్నారు. దెన్ ఓకే. పర్లేదు బానే ఉన్నది అని జెప్పేసి. సో, అదొక డిఫరెన్స్ ఉంటది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఆల్‌మోస్ట్ పేరెంట్స్ కూడా వాళ్ళని అంతగా పట్టించుకొని, అంతగా నువ్వు ఇట్లా చదవాలి, అలా చదవాలి అని గూడా ఎక్కువ స్ట్రెస్ అయితే చెయ్యరు. అలా చెయ్యకూడదు గూడా. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి తగినట్లుగానే వాళ్ళు ఉంటూ ఉంటారు. బట్ మినిమమ్ బేసిక్ నీడ్స్ అయితే తెలుస్తాయి. బట్ ఆల్‌మోస్ట్ టీనేజ్ ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా ఎలా అప్‌గ్రేడ్ అవ్వాలి అనేది తెలుస్తది. బట్ ఇప్పుడు ఈ ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఆ స్టాండర్డ్ వరకు మనకి ఇండియాతో పోలిస్తే కొంచెం డిఫరెంట్‌గానే ఉంటున్నట్లు అనిపిస్తది. అంటే వాళ్ళు చదివే విధానం కానియండి, వాళ్ళ యొక్క బిహేవియర్ గాని కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు అనుకోవచ్చు ఇండియాలో ఇంతకు మించి ఉన్నాయి అని చెప్పేసి. సో, అక్కడ ఉన్నాయి అవి వేరే. అదంతా ఇంకా డిఫరెంట్ స్టైలు. ఇప్పుడు ఇండియాలో గూడా ఆల్‌మోస్ట్ అన్నీ గూడా వేరే కంట్రీ కల్చర్స్ చాలా వచ్చేసాయిలెండి గానీ, నెక్స్ట్ థింగ్ టీనేజ్ పిల్లలు ఇండియాలో ఉన్నా గూడా, యూఎస్‌లో ఉన్నా గూడా, ఎక్కడైనా గూడా కొంచెం పేరెంట్స్ తోటి కొంచెం కమ్యూనికేషన్ తక్కువగానే ఉంటది. ఎక్కువ ఫ్రెండ్స్ తోటే ఉంటూ ఉంటది. బట్ నేను ఎక్కువగా యూఎస్‌లో కొన్ని అబ్జర్వ్ చేశాను. వాళ్ళకంటూ ఒక సెపరేట్ రూమ్ ఉంటది. అసలు ఆ రూమ్‌లోకి పేరెంట్స్ కూడా ఎలో ఉండదు. ఓన్లీ గూడా వీళ్ళు ఓకే రావచ్చా లేదా అనేది గూడా వాళ్ళ ప్రమేయంతోటే ఉంటది. ఆ పిల్లల యొక్క ప్రమేయంతోటే ఉంటది. వాళ్ళ యొక్క నీడ్స్ అసలు వాళ్ళు టచ్ చేయకూడదు. అండ్ లోపల రూమ్‌లో ఉండేసి అసలు ఎంతసేపు పిలిచినా గూడా రాకుండా అసలు లోపల ఏం జేస్తున్నారో గూడా తెలీదు. అలా చాలామందున్నారు. అది నాకు అస్సలు నచ్చని ఒక థింగ్ అన్నట్లు. బట్ ఈ విషయంలో మాత్రం మనకి ఇండియానే బెటర్ అని అనిపిస్తది. అంటే అంటే మాకే ప్రైవసీగా ఉండాలి అని జెప్పేసి. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత మన వాళ్ళు గూడా చిన్నప్పటి నుంచే వాళ్ళకొక సెపరేట్ రూము అన్నీ సెపరేట్‌గా జేసినప్పుడు ఆబ్వియస్‌లీ ఆ కల్చర్‌కి అలవాటు పడతారు. బట్ ఒక్కసారి టీనేజ్ కానియండి, ఆ ఏజ్‌కొచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళకంటూ సెపరేట్ రూమ్‌లో ఉంటున్నారు. ఎన్ని సార్లు పిలిచినా బయటికి రావట్లేదు. అసలు ఏది చెప్పట్లేదు అని జెప్పేసి. బట్ మొదటి నుంచి మనకి బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు. ఇక్కడ కల్చర్‌కి అలవాటు పడితేనే బావుంటది. సో, ఫీల్ అవ్వడం ఏమీ లేదు. మొదటి నుంచి అలానే ఉన్నారు కాబట్టి ఇప్పుడు గూడా అలానే ఉంటారు. ఇంకా అందులో ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు. ఫైనల్‌గా ఇంక వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్‌గా, వాళ్ళకి వాళ్ళు ఫినాన్షియల్‌గా కొంచెం స్టేబుల్‌గా సెటిల్ అయిపోతే చాలు అని జెప్పేసి ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంటే ఈవెన్ ఏ కంట్రీలో ఉన్నా కూడా సో, ఇక్కడున్నా కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇండియాకి, ఇక్కడికి కొన్ని డిఫరెన్సెస్ నేను అబ్జర్వ్ చేసినయయితే ఇవి. మీకేమైనా తెలిసినా కామెంట్ చేయండి. ఇంకా కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ చాలానే ఉన్నాయి. అంటే ఇక్కడ డేటింగ్ కల్చర్ అవి ఇవి. సో, అవన్నీ కూడా కుదిరితే మనం ఇంకొక వీడియో ఎప్పుడైనా చేసుకుందాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చెయ్యండి అని చెప్పండి. కుదిరితే చేస్తాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.